శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. శాకంబరి నవరాత్రులు ప్రారంభ మరియు ముగింపు సమయములు. బదనాష్టమి అష్టమి తిథి ప్రారంభ మరియు ముగింపు సమయములు. శాకంబరి పౌర్ణమి తిథి ప్రారంభ మరియు ముగింపు సమయములు. దేవీ భాగవతం ప్రకారం శాకంబరి మాత యొక్క పురాణ కథ మరియు శాకంబరి నవరాత్రులలో పఠించవలసిన మంత్రముల గురించి తెలుసుకుందామండి. 2024 సంవత్సరంలో శాకంబరి నవరాత్రులు శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం పుష్యమాసం శుక్లపక్షం హేమంత ఋతువు జనవరి 18, 2024 గురువారం ప్రారంభమవుతాయండి. శాకంబరి నవరాత్రులు ముగింపు సమయం జనవరి 25, 2024 గురువారం ముగుస్తాయండి. బనద అష్టమి. శాకంబరి నవరాత్రులు పౌష్ శుక్ల అష్టమి నాడు ప్రారంభమై పౌష్ పౌర్ణమి నాడు ముగుస్తాయండి. పౌష్ శుక్ల అష్టమిని బనద అష్టమి లేదా బనాదష్టమి అంటారండి. అష్టమి తిథి ప్రారంభ సమయం జనవరి 17, 2024 బుధవారం రాత్రి 10:06. అష్టమి తిథి ముగింపు సమయం జనవరి 18, 2024 గురువారం రాత్రి 8:44 అష్టమి తిథి ముగుస్తుందండి. శాకంబరి పౌర్ణమి. శాకంబరి పౌర్ణమి శాకంబరి జయంతి అని కూడా పిలుస్తారండి. ఇది శాకంబరి నవరాత్రుల చివరి రోజు. శాకంబరి పౌర్ణమి జనవరి 25, 2024 గురువారం. పౌర్ణమి తిథి ప్రారంభ సమయం జనవరి 24, 2024 బుధవారం రాత్రి 9:49. పౌర్ణమి తిథి ముగింపు సమయం జనవరి 25, 2024 గురువారం రాత్రి 11:23 పౌర్ణమి తిథి ముగుస్తుందండి. శాకంబరి దేవి భగవతి అవతారం. భూమిపై కరువు మరియు తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని తగ్గించడానికి శాకంబరి మాత అవతరించిందండి. శాకంబరి మాత పండ్లు, కూరగాయలు, ఆకుపచ్చ ఆకులతో మనకు దర్శనమిస్తుందండి. పౌష్ పౌర్ణమి నాడే శాకంబరి మాత అవతరించిందండి. దేవి భాగవతం ప్రకారం శాకంబరి మాత యొక్క పురాణ కథ. ఒకప్పుడు దుర్గం అనే రాక్షసుడు చాలా కష్టాలు పడుతూ తపస్సు చేయడం ద్వారా 4 వేదాలను సంపాదిస్తారండి. దేవతలకు సమర్పించే అన్ని ప్రార్థనలు మరియు పూజలకు తనను చేరుకుంటాయనే వరం కూడా పొందుతారండి. తద్వారా దుర్గం అవినాశిగా మారి అలాంటి శక్తులను సంపాదించిన తరువాత అతను ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తారండి. దాని ఫలితంగా ధర్మాన్ని కోల్పోయి అందుకే వందల సంవత్సరాలు వర్షాలు లేకపోవడంతో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడతాయండి. ఋషులు, మునులు అందరూ కలిసి హిమాలయ గుహలలో దాగి ఉండి మాతృదేవత సహాయం కోసం నిరంతర యాగాలు, తపస్సులు చేస్తారండి. వారి కష్టాలు, ఆర్తనాదాలు విన్న మాత ధాన్యాలు, పండ్లు, మూలికలు, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు ధరించి శాకంబరి దేవిగా అవతరించిందండి. శాక్ అనే పదము కూరగాయలను సూచిస్తుందండి. కాబట్టి దేవి శాకంబరి మాత అనే పేరుతో ప్రసిద్ధిగాంచింది. ప్రజల కష్టాలను చూసి 9 పగళ్ళు, రాత్రులు నిరంతరంగా శాకంబరి దేవి కళ్ళలో నుంచి నీళ్లు కారుతుండడం వలన కన్నీళ్లు నదిగా మారి కరువు కాటకాల పరిస్థితికి తెరపడిందండి. రాక్షసుడి క్రూరత్వం నుండి మానవులను, ఋషులను రక్షించడానికి దేవత దుర్గంతో పోరాడింది. శాకంబరి దేవి తనలో 10 శక్తులను ప్రదర్శించి తన శక్తితో దుర్గం అనే రాక్షసుడిని వధించింది. ఆమె వేదాలన్నింటినీ తిరిగి ఋషులకు తిరిగి ఇచ్చిందండి. దుర్గం అనే రాక్షసుడిని చంపినందున ఆమె దుర్గా అని కూడా పిలువబడింది. ఆ సమయం నుండి శాకంబరి పౌర్ణమిని జరుపుతారండి. ప్రత్యేకమైన ఈ రోజును పవిత్ర స్నానాలు ఆచరించి మోక్షం కోసము శాకంబరి పౌర్ణిమ రోజున దానాలు చేయడం, పేదలకు అన్నదానాలు చేయడం వలన శాకంబరి మాత కరుణా కటాక్షాలు మన మీద ఎల్లప్పుడూ ప్రసరింపబడతాయండి. శాకంబరి నవరాత్రుల్లో పఠించవలసిన మంత్రాలు: శాకంబరి పంచకం మరియు శాకంబరి అష్టకం, శాకంబరి అష్టోత్తరం, శాకంబరి అష్టోత్తర శతనామావళి, శాకంబరి కవచం.
తెలుసుకున్నాం కదా అండి శాకంబరి నవరాత్రుల గురించి, శాకంబరి మాత గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి, స్వస్తి.